జాంకాయలు కోసుకోవడానికి గట్ట చుట్టుపక్కల జనాలు కూడా వచ్చేస్తున్నారు. ఆ బొక్కలు పెట్టేసి అక్కడ ఇవన్నీ నీట్గా కట్టారనమాట. ఇక్కడ చూడండి మన పొయ్యి ఎలా ఉందో. ఈ 2 పొయ్యిల మీదే మనం చేసేవాళ్ళం. ఇక్కడ కూర్చొని నేను, ఇక్కడ మన వాళ్ళు వంట చేసేవాళ్ళు. ఇంత మంచి ప్లేస్ ఉంచుకొని, ఇంత మంచి ఇల్లు ఉంచుకొని ఇక్కడ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని డౌట్ రావచ్చు. దానికి కూడా మీకు చెప్తాను. వర్షానికి వాటర్ అన్నారు కదా, ఏది ఓకే 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 సూట్ కేసులు అంట ఏమో ఎక్కడ పగిలిపోయింది అనమాట, బద్దలైపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి. అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మీ అందరికి పరిచయమైన ఊరు వెళ్తానని చెప్పేసి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. మనం ఇప్పుడు కార్ అయితే రెంట్కి తీసుకుందాం. మనకు తెలిసిన అన్న అయితే ఉన్నాడు. ఎప్పుడు నేను వెళ్తాను కదా, చాలా మంది నాది అనుకున్నారు కారు, నాదైతే కాదు. ఇప్పుడైతే అన్న వస్తున్నాడు ఇంటికి వచ్చి కార్ అయితే ఇస్తాడు. ఆ కార్ తీసుకొని ఇంకా మీకు పరిచయమైన ఇల్లు, నేను పరిచయమైన ఇల్లు అక్కడికి వెళ్దాం. ఇప్పుడే కిందకు వచ్చాను. అన్న నేను ఎప్పుడు కార్ తీసుకోవాలన్నా అన్న దగ్గర తీసుకుంటాను అనమాట. అన్న కార్ నీదే కదా? అంటే నేను 2-3 సార్లు తీసుకెళ్ళాను కదా. 2-3 సార్లు ఏంటి, చాలా సార్లు షూటింగ్ లో కూడా తీసా. అయితే కార్ నాది అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. ఎవరిదన్నా చెప్పు సార్. కార్ అయితే నాదే, హరిది అయితే కాదు. కార్ నాదే, రెంట్కి తీసుకుంటున్నాను నీ దగ్గర. అంతేగా. నా పేరు రవి. కావాలంటే నెంబర్ చెక్ చేసుకొని చాయిస్ నెంబర్ రవికుమార్ అనే ఉంటది, నాదే ఉంటది. హరిది అయితే కాదు. అదనమాట విషయం. సో అన్న అయితే థ్యాంక్ యూ. మరి అయితే వెళ్ళి సాయంత్రం కలుద్దాం. ఓకేనా? కార్ అయితే ఇచ్చాడుగా అన్న. ఇంకైతే వెళ్ళిపోదామండి. బాగుంటుంది కారు. సో చాలామంది హరికి కూడా కార్ డ్రైవింగ్ వచ్చా అని అడుగుతున్నారు. నాకు వచ్చండి. ఇది మన ఓన్ కార్ కాకపోయినా మనకేంటంటే ఇంతకుముందు ఓన్ కార్ ఉండేదన్నమాట. ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్. ఇంకా తర్వాత దాని పరిస్థితులు అనుకూలించగా దాన్ని అమ్మేసాం అనుకోండి, అది వేరే విషయం. సర్లే, ఇంకా అయింది అయిపోయింది. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడు గ్యాస్ కొట్టించాలి. పెట్రోల్ బంక్ వెళ్ళి ఆల్రెడీ ఉంది, హాఫ్ ట్యాంక్ పైన ఉంది గ్యాస్ పెట్రోల్ అనమాట ఇది. బట్ గ్యాస్ మీద వెళ్తే కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుందని అన్న అయితే గ్యాస్ మీద వెళ్ళమంటాడు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వెళ్ళి గ్యాస్ కొట్టించేసుకొని బయలుదేరదాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చామండి. సిఎన్జి ఉందో లేదో. ఇక్కడ మాత్రం పెట్రోల్ అయితే సరిగ్గా ఉండదు, అస్తమాను ఎప్పుడు చూసినా లేదంటాడు. ఉందండు. ఈ ఆటోలు కట్టి పక్క, కార్లకి ఇటు పక్క అనమాట. ఓకే, ఉందా లేదా? ఉందరా బాబు, అదృష్టం. మొన్నటిదాకా గ్యాస్ రేటు 97 రూపాయలు 96 రూపాయలు ఉండేది. 102 రూపాయలు ఉంది ఇప్పుడు. సిఎన్జి ఎంత ఎక్కిందిరా? 406 రూపాయలు. ఇప్పుడు ఇంటికి కూడా వచ్చేసాం. ఒక్కసారి ఇల్లు చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఈ పాటికి మీరు గెస్ట్ చేస్తుంటారని నాకు తెలుసు. మీరు అనుకున్నది నిజమే. మన విలేజ్ హోమ్కి అయితే వచ్చాం అన్నమాట, చిన్న పని మీద. కార్ ఇక్కడ బయట పెట్టాము. పైన చెట్టు, మామిడి చెట్టు, మన ఫేవరెట్ మామిడి చెట్టు అనమాట. ఇంక లోపల చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మన గేటు. ఎవరు ఉండట్లే కదా. చెత్త చూసారు ఎలాగుందో. మొత్తం చెత్త కింద అయిపోయిందన్నమాట ఇక్కడంతా. ఇక్కడేమో మొన్న ఏదో కాల్చినట్టు ఉన్నారు. అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు చెత్త అంతా కాల్చినట్టు ఉన్నారు. అండ్ అలాగే ఇదిగోండి మనం వంట చేసే పొయ్య. మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేస్తారన్నమాట. సరే, బాగుంది కదా. ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇదిగోండి మన తొట్టి. నా ఫేవరెట్ తొట్టి అన్నమాట ఈ ఇంట్లో ఇది. అమ్మో, లోపల చాలా దారుణంగా ఉంది. మన మోటరు. అండ్ మర్చిపోయింది చెప్పడం, అమ్మమ్మ కూడా వచ్చారు, మన నాన్నమ్మ గారు పని చేసుకుంటున్నారు. సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏదో చేస్తుంది ప్రోగ్రామ్ SIR అని చెప్పేసి. అందుకని పావని అయితే రాలేదు. మనదంతా కూడా విజయవాడలోనే ఉంది. ఇప్పుడు పావని వాళ్ళ మదరు, ఇంకా వాళ్ళ సిస్టర్, బ్రదరు, అమ్మమ్మ వాళ్ళందరిది ఇక్కడే ఉంటుంది అనమాట. అందుకని గవర్నమెంట్ వాళ్ళు వస్తారంటే ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. ఆ SIR ప్రోగ్రామ్ ఏదో అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాం. జస్ట్ ఈలోపు ఏం చేస్తారంటే మొత్తం క్లీన్ చేసేస్తారు. ఈలోపు మన ఇల్లు కూడా లోపల ఎలా ఉంది ఏంటనేది అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. యాక్చువల్గా ఏంటంటే ఈ దళ్ళు ఉన్నాయి కదా, లాస్ట్ టైం అయితే మొత్తం ఊడిపోయినాయి అనమాట. అంటే మొత్తం వర్షానికి. ఇంకొకటి ఏంటంటే పందులు, కుక్కలు ఇవన్నీ వచ్చేసి మొత్తం చెడిపోయినాయి. మొన్న అంతకుముందు 3-4 నెలల క్రిందట వచ్చినప్పుడు ఇదంతా కట్టుకున్నారన్నమాట. జస్ట్ పొలాలు ఇవన్నీ వేసుకొని అదనమాట. అండ్ మొత్తం అంతా ఇదంతా ఆ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కట్టారు. అక్కడ చూసారా ఏంటది, బరకాలు, బ్యానర్లు ఉంటాయి కదా, కొన్ని బ్యానర్లు తెచ్చుకొని ఇక్కడ కట్టారన్నమాట. ఈ సందులో నుంచి కుక్క పిల్లలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కుక్క పిల్లలు వచ్చి నాశనం చేస్తున్నాయి అన్నమాట.
మళ్ళీ జాంకాయలు కోసుకోవడానికి గట్ట చుట్టుపక్కల జనాలు కూడా వచ్చేస్తున్నారు. ఆ బొక్కలు పెట్టేసి అక్కడ ఇవన్నీ నీట్గా కట్టారనమాట. అది మ్యాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి మన పొయ్యి ఎలా ఉందో. ఈ 2 పొయ్యిల మీదే మనం చేసేవాళ్ళం. ఇక్కడ కూర్చొని నేను, ఇక్కడ మన వాళ్ళు వంట చేసేవాళ్ళు. అండ్ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇంత మంచి ప్లేస్ ఉంచుకొని, ఇంత మంచి ఇల్లు ఉంచుకొని ఇక్కడ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని డౌట్ రావచ్చు. దానికి కూడా మీకు చెప్తాను. మనం వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ ఎందుకు ఆపేసాం వీడియోస్, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఓకేనా? మీకైతే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. అండ్ అలాగే చాలామంది కూడా ఇంకో డౌట్ అడిగారు. కొన్నిసార్లు విలేజ్లో ఉంటావు, కొన్నిసార్లు ఏమో విజయవాడలో ఒక పెద్ద ఇంట్లో ఉంటావు, ఏంటి ఎలాగని చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అని ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? మనం వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇదిగోండి మన ఇల్లు అయితే చూడండి. ఎండ మొదలైపోయింది. మనకి వెనకాల చూసుకుంటే మీకు వినబడుతుందా, రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. అది సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు. సో అది ప్రాబ్లం ఏం కాదులే కానీ చెప్తా. మెయిన్ రీజన్ అయితే ఇంకోటి ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, ఒకసారి లోపల చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎంట్రన్స్. ఇక్కడ చూడండి నిచ్చెన పెట్టారు, పైన ఫ్యాను టక 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 మంది సౌండ్ వస్తూనే ఉంటుంది. మొన్న వచ్చినప్పుడు వీళ్ళు వాటర్ ఏదో కారుతుందన్నారు వర్షానికి, చూద్దాము. అబ్బా ఎంత విశాలంగా ఉంది ఫ్యాన్ కట్టేస్తే. ఏ బాగుంది. ఏది వాటర్ ఎక్కడ కారుతుందన్నారు? కారిందా వాటర్ అన్నా? వచ్చిందా వర్షానికి వాటర్ అన్నారు కదా? ఏది? ఓకే ఓకే ఓకే. ఇదిగోండి ఈ గదిలో చూడండి, పైన అది అదే బద్దలైపోయింది అన్నమాట. ఎండకు బద్దలైపోయిందా మరి ఏంటో కానీ బద్దలైపోయింది. కోతులు దూకా? కోతులు కూడా దూకి పైన చెట్టు ఉంటుంది కదండి, ఇంటి మీద నుంచి మనకి పైన జాంకాయ మామిడికాయ చెట్టు అవి ఉంటాయి అన్నమాట. జాంకాయ చెట్టు అన్నీ వాలు ఉంటాయి, అందుకు అది అక్కడి నుంచి వాటర్ కారితే ఇంకొన్ని బకెట్ని ఆ పైన అది పెట్టారనమాట. అంతే, దానికే కాయ పెట్టింది నీళ్ళు కారుతాకి. అంతా చెక్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇదిగోండి రూమ్ అయితే ఇలాగా ఇవన్నీ ఇలా పెట్టేశారనమాట. ఇప్పుడు సర్దాలా ఏంటి అన్న? ఓకే ఓకే. అది ఇక్కడ విషయం అయితే. సూట్ కేసు లాంటి చూడండి అమ్మా, సూట్ కేసు లాంట ఏమో ఎక్కడ ఉందో. సూట్ కేసు అంటే చూడండి ఎక్కడ ఉందో. ఎండకి గేర్ వచ్చేస్తుంది. ఈ డోర్ ఓపెన్ చేశారా? ఇదిగోండి మన రూమ్. లోపలికి వెళ్ళిపోదాం. నేను పావని ఉండే రూమ్ అన్నమాట ఇక్కడికి వస్తే. ఇదిగోండి ఇక్కడ వైఫై ఉంది, కానీ ఇప్పుడు ఆన్ చేసి ఉంది, కానీ దీంట్లో అయితే బ్యాలెన్స్ లేదు. రోజు నాకు ఎయిర్టెల్ ఫోన్ చేసి సాగుకొట్టేస్తున్నారు, రీఛార్జ్ అయిపోయిందని. మనం ఇక్కడ ఉండకపోతే మనం ఎందుకు ఇంకా చేసుకోవడం? అయ్యి బాబోయ్, రేకుల షెడ్ ఒకటి కదా, విపరీతమైన ఇది ఉంటుంది అన్నమాట, వేడి. అండ్ అలాగే అక్కడ కూడా చూడండి, ఈ రూమ్లో కూడా పైన గ్యాప్ వచ్చేసింది. ఇవన్నీ చేయించుకోవాలండి. అది ఇంకా పైన మనకి ఇంతకుముందు హోటల్ ఉండేది మన వాళ్ళకి, ఆ ఎక్విప్మెంట్ అంతా పైన ఉందన్నమాట. పొయ్యిలు, ఇంకా దోశ పెనాలు, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇదిగోండి రూమ్ అయితే. ఇక్కడ బట్టలు పెట్టుకునే వాళ్ళం నేను పావని, ఇదంతా కూడా. అండ్ అలాగే ఈ చైరు ఇదంతా మంచి మన మైకులు ఇవన్నీ పెట్టుకునేవాడిని. ఇక్కడ ల్యాప్టాప్లు ఇవన్నీ పెట్టుకునేవాడిని. అంతే. ఈ రూమ్, ఈ కూలర్ అప్పుడప్పుడు వాడేవాళ్ళం. ఇది మంచం అన్నమాట. అది మ్యాటర్. ఇక్కడైతే మొహం చూడండి ఎప్పుడు ఎలా అయిపోయిందో. ఈ నిచ్చిన పైన ఉండేది అనుకుంటా కదా, తీసారా? ఇది పై ఇక్కడ ఉండేది పై కదా, ఇక్కడెక్కడ కట్టారు కదా మళ్ళీ. ఓకే ఇక్కడ కట్టారు. అదేలే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన సర్దాలా? ఇప్పుడు అక్కడికి మీరు వెళ్ళక్కర్లేదా? మామూలుగా ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఒకళ్ళు ఉంటే సరిపోద్దా? ఒకళ్ళనే రమ్మన్నారా? అది అయిపోతే అయిపోయినట్టేగా, ఇంకా ఎక్కడైనా పనులు పెడుతున్నారా? ఎందుకంటే మనకు అక్కడ చాలా పనులు ఉన్నాయి, ఇంకా అందుకని చెప్తున్నాను అనమాట. అదే ఇలా ఉంది ప్రజెంట్ ఇల్లు అయితే. ఈ బయట అంటారా, ఇంకా బయట అయితే కొద్దిగా గొప్ప పర్లేదు, ఇంకా అంతా కూడా. అది విషయం. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోయాను, ఒకసారి కిచెన్లో ఒక్కడే వెళ్దాం. అన్నీ తిరిగి కిచెన్ తిరగకపోతే మళ్ళీ బాధపడుద్ది.
ఓహో, ఏంటి అమ్మమ్మ గారు దండాలు పెడుతున్నారు ఇలాగా? అబ్బా, ఈ వ్యూ చూస్తా ఉంటే వంట చేసి సూపర్ ఉండేది. మన పొయ్యి అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ పొయ్యి మన పెద్ద పొయ్యి ఉండేది. అది ఏమైందంటే మీకు గుర్తుందో లేదో, ఇలా అంటే వెలిగేసేది అన్నమాట. ఆ పొయ్యి ఏమైందంటే పగిలిపోయిందన్నమాట లాస్ట్ ఇయర్ ఎండకి, బద్దలైపోయింది. ఇంకా అందుకే తీసి ఇది కొన్నారన్నమాట అప్పుడు ఇక్కడ. ఏమైంది? ఎండకు కాదా? ఓకే, తిప్పడం తేడా అంట, అది విషయం. ఇదిగోండి సామాను. దీని సేమ్ కుక్కర్ ఉందిగా అక్కడ, మొన్న కొన్నాము. అవునా? అదిగా మరి ఎప్పుడు మనం పెట్టలేదు అది బయట. ఇప్పుడు నేను ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను అది. అదేలే, ఇదిగోండి ఉల్లిపాయలు దాచుకోవడానికి చిన్న లైట్ ఇక్కడ. బాగుంటుంది ఎంతైనా విలేజ్లో వైబ్ అయితే. అందులో ఇంకోటి కరెంట్ కూడా తెగ తీసేస్తాడు వేసవకాలం అయితే. ఇప్పుడు మరి ఎలా తీస్తున్నాడో ఏంటో తెలియదు, కానీ వేసవకాలం అయితే అయిపోయిందిలే, జూన్ నెల వచ్చేసింది కాబట్టి పర్లేదులే. అండ్ ఇక్కడ మన టీవీ, బుజ్జి టీవీ, పాతకాలం టీవీ, అంతే. ఇక్కడ ఒక బస్ వస్తుంది. ఇల్లు అయితే చూసారు కదా. అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదండి, దేనికి ఇక్కడ వీడియో చేయట్లేదంటే, ఇప్పుడు ఏదైనా యూట్యూబర్ అంటే ఎలా ఉండాలి అయితే, పీస్ఫుల్ ప్లేస్ ఉండాలి, ఒక బాగుండాలి. అంటే ఏదైనా వీడియో చేసుకోవడానికి క్రియేటర్ అంటే అంత ఆషామాషి కాదండి, ఎలా పడితే అలా చేసే టైప్ అయితే కాదు. ఎందుకంటే నేనైతే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయితే విషయం ఏంటంటే, మేము ఇక్కడ ఎందుకంటే మాకు ఇక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట, మన ఇంటికి ఒక 4-5 ఇళ్ళ తర్వాత. సో అది మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తే అంతగా బాగోదు. అదేంటంటే ఒక 1 అవర్ కి పెద్ద పెద్దగా అలారం మోగుతుంది. అండ్ అలాగే వీక్ లో ఒక 2-3 డేస్ నాన్ స్టాప్ గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో అది ఇంతకు ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే కొత్తలో లేదు, ఆ తర్వాత దాన్ని పెట్టారనమాట. మనకేంటంటే ఇక్కడ మనం మాట్లాడేది కానీ విలేజ్ లో ఉన్నామంటే ఆ ఫీల్ రావాలి చూసే వాళ్ళకి కూడా. అదంతా మిస్ అయిపోతుంది అనమాట. అండ్ వీడియోస్ చేయడం కూడా కుదరట్లేదు అసలు, నిజం చెప్పాలంటే. మనం డైలీ పెట్టాలనుకుని మన థాట్ మనకుంటది. అక్కడ ఏమవుతుందంటే మనకి వీక్ లో ఒక 3 డేస్ అలాగా అక్కడ ప్రోగ్రామ్స్ జరిగేటప్పటికి మనకి ఇంకా కుదరట్లేదు అన్నమాట. మనం ఏంటంటే ఫుల్ టైం యూట్యూబర్, పార్ట్ టైం కాదు, అప్పుడప్పుడు పెట్టే టైప్ కాదు. మనం ఫుల్గా చేసి మనం ఎర్న్ చేసేది దీని మీద కాబట్టి. సో అదనమాట. సో అందుకని ఇక్కడ ఆపేసాము. ఇంకా వేరే ప్రాబ్లం ఏం కాదు. నేను ఇంకోటి కూడా, దీన్ని దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. జస్ట్ నేను చెప్తున్నాను అంటే మా ప్రాబ్లం ఏంటనేది మేము చెప్తున్నాం విలేజ్ లో. అండ్ ఈ ఇంటి దగ్గర ఏంటంటే ఇంకా చాలా పాడైందనమాట ఇల్లు. సో మా పావనియాల పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే కొంచెం డబ్బులు చూసుకొని రెనోవేషన్ అది చేయించుకోవాలన్నమాట. దానికి కొద్దిగా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా అంత స్టేబుల్ ఏం కాదు. అండ్ ఇంకోటి, అందరం కలిసే ఉంటామండి, మేమందరం కూడా కలిసే ఉంటాం. మీరు ఈ ఇంట్లో ఉండకుండా మీ దగ్గర ఎందుకుంటున్నారంటే, మేము అందరం కలిసే ఉంటాం అన్నమాట. ఎక్కడ ఇప్పటి నుంచే కాదు, పావనికి నాకు మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా మేము కలిసి ఉండడమే అలవాటు. ఎప్పుడు కూడా విడిగా లేమన్నమాట. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఫస్ట్ లో, తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళు నా దగ్గరికి ఉండడం, అలా అనమాట. అది ఇంక ఇప్పుడైతే ఇల్లు కొద్దిగా లోపలంతా డ్యామేజ్ అయిపోయింది కాబట్టి రెనోవేషన్ అంతా డబ్బులు చూసుకొని చేయించుకున్న దాకా ఆగాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఒకసారిగా మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అన్ని అలాగా మైండ్ లోకి వచ్చేసినాయి అనమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నా ప్రతిసారి అదే ప్రాబ్లం. మీరు కావాలితే షార్ట్ వీడియోలు చూస్తే మీకు గమనించదు, ఒక 2 months కి ఒక 4 వీడియోలు చేయడం, మళ్ళీ విజయవాడ వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక అలా చేయడం. ఎప్పుడు వచ్చి ప్రయత్నించినా సరే అవ్వలేదు అన్నమాట, వర్కౌట్ అవ్వలేదు, పూర్తిగా డిస్టర్బెన్స్ అనమాట. సో అందుకని మనం ఇక్కడైతే స్కిప్ చేసేసాం. అలా ఎలా ఆ ఇంట్లో ఎలా ఉందాం అనుకున్నా కుదరలేదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా క్లోజ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా? మళ్ళీ రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో, మళ్ళీ స్పెషల్ వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.